ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధరా. అదృశ్య ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. భక్తిభావము లేని వారికి, తిరస్కార స్వభావము కలవారికి, శ్రీ విద్యను హేళన చేసే వారికి ఆ తల్లి అదృశ్య అనగా గోచరము కానిది అని బాహ్యార్థము. శాశ్వతమైన ఆ తల్లి అశాశ్వతమైన మనకు కనిపించదు. నిర్గుణి అయిన ఆ తల్లి దుర్గమ, అస్థి భాతి ప్రియమైన దొరకని సత్ చిత్ ఆనంద స్వరూపిణి అదృశ్య అని అర్థము. దృశ్యరహిత ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. దృశ్యరహితమైన అదృశ్య రూపిణి ఆ జగన్మాత. అస్థి కాతి ప్రియము నామము రూపంగా ఉన్న ఆ తల్లి నామరూపాలను కాక చిత్ సత్ ఆనంద స్వరూపమును పట్టుకోవాలి. నామరూపాలు కనబడేవి, ఆవిడ వల్ల అవి ఏర్పడ్డాయి. కనబడని ఆస్తి కాతి ప్రియము ఇవి అదృశ్యంగా ఉంటాయి. కనబడేవి జడము, దేనివల్ల చూస్తున్నావో ఆ చైతన్యమే దృక్. కనబడే జగత్తు అంతా జడమే, కనబడని ఆసక్తియే దృక్. కనుక శ్రీమాత దృశ్యరహిత. నామరూపాలను తీసివేయగలిగితే దాని వెనుక ఉన్న అమ్మ తత్వమైన చిత్ సత్ ఆనంద స్వరూపిణిని తెలుసుకోగలుగుతాము. వేద్యవర్జిత ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. ఇక ఆ తల్లి తెలుసుకోవలసినది అంటూ ఏదీ లేదు. అటువంటి జ్ఞానస్వరూపిణి సర్వజ్ఞి అయిన జగన్మాతను వేద్యవర్జితగా పిలిచారు వాగ్దేవతలు. యోగిని ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని యోగిన్నై నమః అని ధ్యానించాలి. శ్రీచక్రాది దేవతయే యోగిని, పరిపూర్ణురాలు ఆ జగన్మాత. జ్ఞానస్వరూపిణి యోగ స్వరూపిణి ఆ తల్లి. సర్వయోగిని స్వరూపిణి అయిన ఆ జగన్మాత 64 కోట్ల యోగిని స్వరూపిణులను తన అంశాలుగా కలిగినది. దేనినైతే మనం అనుభవిస్తున్నాయో ఆ తల్లి అనుగ్రహంతోనే జీవుడు దానిని అనుభవించగలుగుతున్నాడు అనే భావనతోనే ధ్యానించాలి. యోగద ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. ఇది ఉపాసనా ఫలాన్ని ఇచ్చే నామము. యోగాన్ని తన భక్తులకు ప్రసాదిస్తుంది ఆ తల్లి. సర్వప్రాణి కోటికి యోగ మార్గం ద్వారా జ్ఞానమును ప్రసాదించే తల్లి యోగద. అనుభవించే పదార్థములన్నింటినీ ఇచ్చే తల్లి, కర్మఫలమును ప్రసాదించే తల్లి అని అర్థము. యోగ్య ఇది అమ్మవారి 2 అక్షరాల నామము. ఆ తల్లి యొక్క తత్వమే యోగ్య. తల్లి ఉపాసన ద్వారా పొందవలసినది జ్ఞానము. జీవుడు అనుభవించు పదార్థములన్నీ యోగ్యములే, సమస్త అనుభవములు యోగ్యములే. యోగ మార్గంలో ఉన్న ఆటంకాలను, అవరోధాలను తొలగించి జ్ఞాన మార్గమును ఆ తల్లి సుగమం చేస్తుంది. యోగానంద ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని యోగానందాయై నమః అని ధ్యానించాలి. యోగములో ఉన్న ఆనంద స్వరూపిణి యోగానంద. బ్రహ్మంతో ఐక్యమయ్యే స్థితి. జ్ఞానముతో మన మనస్సు ఐక్యమైతే జీవునికి కలిగే మహదానందమే యోగానంద. యుగంధర ఇది అమ్మవారి 4 అక్షరముల నామము. దీనిని యుగంధరాయే నమః అని ధ్యానించాలి. సర్వజీవుల యొక్క రక్షణ భారమును వహించే తల్లి యుగంధర. జీవశక్తులను నడిపే ప్రపంచ చైతన్యమే యుగంధర. ప్రపంచము నేను అనే 2 యోగములే ఉన్నాయి. అదే యుగము. యుగమును ధరించున్నది యుగంధర అనే. నేను అనేది చైతన్యము, ప్రపంచమంటే అనుభవిస్తున్నదనే అర్థము. అది ఏ యుగమై దానిని ధరించే తల్లి యుగంధర. శివశక్తాత్మక తత్వమే యుగంధర. శ్రీచక్ర రూపిణిగా ఉన్న తల్లి యుగంధర. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 9. ఈ నామంలో అమ్మవారి నిరహంకార స్వరూపాన్ని యోగాభ్యాసం ద్వారా తల్లిని పొందే విధానమును వర్ణించారు వాగ్దేవతలు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.